హలో 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 హలో. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క రాత్రికాలపు వీధి సువార్త కొడుకు విచ్చేసినటువంటి ప్రతి సహోదరికి సహోదరి మనందరికీ పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నా అండి. దేవుని వాక్యం వినటం వల్ల మన విశ్వాసాన్ని బలపరుచుకునేందుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మనపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఇలాగ ప్రతి మాసం కూడా మనం కలుసుకొని దేవుని వాక్యం నేర్చుకుంటూ వ్యక్తిగతంగా మనం బ్రతుకుతూ మన కుటుంబాలను దేవుని వాక్య క్రమం చొప్పున కట్టుకో విషయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వారమైతే మనం ధన్యులము. ఒకవేళ అలా కాకుండా దేవుని వాక్యాన్ని కేవలం వినేవారు మాత్రమే ఉంటే మాత్రం వాక్యం వినని వారి కంటే ఇక్కడికి వచ్చి విని మేలు పొందేవారు ఏమీ ఉండదండి. అంటే ఎంతో కొంత మన జీవితంలో వాక్య యొక్క ప్రభావం ఉంటే, ఆ వాక్యానుసారంగా మన ప్రవర్తన ఉంటే, వాక్యానుసారంగా మన జీవితం కట్టబడుతుంటే దేవుడు మనల్ని బట్టి ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. అలా కాకుండా మనం విని ఆ సంగతులు విడిచిపెట్టే వారమైతే మాత్రం అది మనకే ఉపయోగం ఉండదు. ఆ మాటలు మనకు తెలియపరుస్తున్నటువంటి దేవుడికి కూడా మనల్ని బట్టి సంతోషం మహిమ రాదండి. ప్రార్థన చేసుకుందాం. మనం దేవుని వాక్యాన్ని వినటానికి సమయం అయింది కావున, కొంచెం చలి కాబట్టి కొంచెం తొందరగానే ముగించుకుందాం. వాతావరణ పరిస్థితులు మంచులో ఎక్కువ సమయం కూర్చోలేము కాబట్టి ప్రార్థన చేసుకుని మనం ఒక ఆత్మ సంబంధమైనటువంటి పాఠాన్ని మనం చదువుకుందాం. ఈ రోజున ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడ మహాగండువైన మా తండ్రి, మా సృష్టికర్తమైనటువంటి మా దేవ, భూమిని ఆకాశమును అందరి సమస్తమును మీ చిత్తాన్ని బట్టి సృష్టించి సర్వంలో మానవులైన మమ్మలను ప్రత్యేకంగా మీ పోలికలో మీ స్వరూపంలో నిర్మించి ఈ భూమి మీద బ్రతుకుటకు మాకు మీరిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి మీకు మనపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాం నాయన. ప్రత్యేకించి ఈ రాత్రి సమయంలో మీ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి మీ పాద సన్నిధిలో మేము చేరి ఉండగా మేము ఏ సంగతులు తెలుసుకొని విశ్వాస సంబంధమైన జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మెరుగుపరుచుకుంటామో, మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో, లోపాల విషయంలో దిద్దుబాటు కలిగి మీ చిత్తాన్ని అనుసరించి బ్రతికేందుకు మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధికి విచ్చేసినటువంటి ప్రతి సహోదరుని సహోదరి మనల్ని మీరు దీవించండి. వారు మీ మాటలు వింటూ ఉండగా అందరి సారాంశాన్ని తెలుసుకొని, అందరి నీతిని అర్థం చేసుకొని, గ్రహింపుతో తమ మనుగడను కొనసాగించే విషయంలో వారిని నేను ప్రోత్సహించేందుకు, పురుగొల్పుటకు, నేను బ్రతుకుతూ వాళ్ళని బలపరిచే విషయంలో మీ తోడ్పాటు అందిస్తారని నమ్ముతూ రాత్రి సమయంలో నాయన ఈ కోడికను మీ యొక్క మర్యాదను బట్టి క్రమంగా మర్యాదగా జరిగించుకోగలిగే విఘ్నత దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయం చేత ప్రతిమనాడు వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం అండి. అంటే మనం రెగ్యులర్గా నేర్చుకునే పాఠం సత్యమూర్ఛ అనుభవ జ్ఞానం అనే మాటలో ఒక 2 పాయింట్లు ఉంటే అది నేను తర్వాత మాట్లాడతానండి. మనం యేసుప్రభు జీవితానికి సంబంధించి యేసుప్రభు సర్వలోకానికి మాదిరి అనే విషయాన్ని గత 3 నెలలు అని చెప్పుకున్నామండి. యేసుప్రభు సర్వలోకానికి మాదిరి అన్నప్పుడు దేవుని విషయంలో మనకి ఎలా మాదిరి చూపించాడు కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. ఈ భూమి మీద ఎవరి చిత్తాన్ని జరిగించడానికి యేసుప్రభు వచ్చినట్టుగా మనకి బైబిల్ చెప్తుంది. తండ్రి చిత్తాన్ని జరిగించే విషయంలో యేసుప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. తండ్రి చిత్తాన్ని జరిగించే విషయంలో యేసుప్రభు ఎంత తీవ్రంగా ఆయన పనిచేశాడు అంటే, మనిషి బ్రతకడానికి శరీరానికి అవసరమో ఆహారం అండి. ఆహారానికి మనం అందరం విలువిస్తాం. ఏ పని చేసినా ఎంత కష్టపడ్డా దేని కొరకు అంటే భోజనం కొరకే మన ప్రయాసం అంతా కూడాను. భోజనం దొరికితే తృప్తిగా ఉంటామండి. భోజనం దొరకకపోతే ఆ రోజు అసంతృప్తిలోనే జీవితం కొనసాగిద్దండి.
యేసుప్రభు భౌతిక సంబంధమైన భోజనానికి ప్రాధాన్యత ఇచ్చాడా, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకి బైబిల్లో మనం చదువుతాం. యేసుప్రభు తండ్రి చిత్తం జరిగించడాన్ని ఎంత తీవ్రంగా భావించాడంటే, నన్ను పంపిన వాడిని చిత్తం జరిగించడం, ఆయన పనిని తొద్దుముట్టించి నాకు ఆహారం అన్నాడు ఆయన. అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో యేసుప్రభు వారిని ఈ లోకాన్ని పంపిస్తే, యేసుప్రభు వారు ఆ ఉద్దేశం జరిగించే విషయంలో భౌతిక సంబంధమైన భోజనం కంటే విలువగా చూశాడు ఆయన. ప్రస్తుతం మనం దేవుడి పనిని దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే విషయంలో, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో అది విలువైనదిగా చూస్తామా, భోజనం కన్నా విలువైనదిగా చూస్తామా? విలువైంది అనుకుంటాం కానీ భోజనం కన్నా విలువైంది అనుకోమండి. 2, తల్లిదండ్రుల విషయంలో యేసుప్రభు మాదిరి చూపించాడు. తల్లిదండ్రుల విషయంలో ప్రభు ఎలాంటి మాదిరి చూపించాడండి? మానవాళికి లోబడి మాదిరి చూపించాడండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి లోబడి ఆయన ఏం చూపించాడండి? మాదిరి చూపించాడండి. లోబడటం అనేది దేవుని యొక్క ఆజ్ఞ అయితే, ఇగో నేను ఈ భూమి మీద ఉండి పరలోకమున తండ్రి యొక్క ఆజ్ఞలు నేను సంపూర్ణంగా పాటించాను, మీరు కూడా ఆ ఆజ్ఞలు పాటించండి, మీరు బ్రతుకుతారు ఆత్మీయంగా. యేసుప్రభు ఏం చేశాడు? మనకి మాదిరి చూపించాడండి. అంటే తల్లిదండ్రులకు లోబడటం అనేది పిల్లలకు దీవెనండి. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటం అనేది అది శాపం అండి. తల్లిదండ్రులు కొట్టేవాడిగా, దూషించేవాడిగా, తల్లిదండ్రులు తృణీకరించేవాడిగా ఉండటం అది శాపం అండి. అది మనం నేర్చుకున్నాం. 3, యేసుప్రభు సహోదరుల విషయంలో ఎలాంటి మాదిరి చూపించాడండి? సహోదరుల విషయంలో మాదిరి చూపించాడు. యేసుప్రభు సహోదరుల విషయంలో ఏం చూపించాడండి? యేసుప్రభు సహోదరులు ఆయన కీడును కోరుకున్నారండి. యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుతుంటే, యెరూషలేము వెళ్ళు, అక్కడ బహిరంగంగా నువ్వు చూసుకెళ్ళి చేస్తే అనేకులు గుర్తిస్తారు. యెరూషలేము వెళ్తే ఆయన చంపాలని యూదులు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? నీ గుర్తింపు ఉండడానికి అక్కడికి వెళ్ళమంటున్నారు. అంటే ఎంత కోపం ఉంటే, ఎంత అక్కసు ఉంటే, ఎంత ద్వేషం ఉంటే యేసుప్రభుని అక్కడికి వెళ్ళటానికి వీళ్ళు పురుకొల్పుతారండి. అందుకు యేసుప్రభు ద్వేషించే వారి విషయంలో, కీడు చేయాలనుకునే ఆలోచించే వారి విషయంలో యేసుప్రభు వ్యతిరేక భావంతో ఉన్నాడా? వారి కొరకు కూడా యేసుప్రభు ప్రాణం పెట్టాడు. వారి కొరకు కూడా ప్రాణం పెట్టాడండి. అందుకే ఆయన త్యాగాన్ని అర్థం చేసుకుని ఆయన శిలువ మరణం నొందిన తర్వాత యాకోబు కానీ యోధా కానీ వాళ్ళు రక్షించబడతారండి. యెరూషలేములో సంఘంలో పెద్ద అవుతాడండి యాకోబు. యోధా పత్రిక రాశాడండి బైబిల్లో. అంటే శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక సామాన్యుడిగా చూశారు యేసుప్రభుని. మా తల్లి గర్భం నుంచి వచ్చిన వాడే అన్నట్టుగా చూశారు, మామూలు వ్యక్తిగా చూశారు. ఆయనకు వచ్చే పేరు ప్రఖ్యాతులు చూసి తట్టుకోలేకపోయారండి. మాకన్నా ఎక్కువ గంతులు పొందుతున్నాడు, మాకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాడు ఓరలేకపోయారండి. కానీ ప్రభు మరణం తర్వాత ఆయన దేవుడి కుమారుడు, ఆయన మెస్సియా సంగతి అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు రక్షించబడ్డారండి. వాళ్ళు ప్రభు కొరకు బ్రతికారండి. శిష్యులతో కలిసి, అపోస్తులతో కలిసి పరిచర్లో పాలు పంపులు పొందారండి. ప్రభుత్వ విషయంలో యేసుప్రభు ఎలాంటి మాదిరి చూపించాడండి? ప్రభుత్వానికి పన్ను చెల్లించే విషయంలో ధర్మాన్ని పాటించాడండి. అంటే ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదని చెప్పండి యేసుప్రభు వారు. ఈ భూమి మీద దేవుని కుమారుడు బ్రతుకుతున్నప్పుడు ఎవరికి మనం ఏం చేయకూడదండి? అభ్యంతరకరంగా ఉండకూడదండి. మన మాటలో కొన్ని సందర్భాలు ఇతరికి అభ్యంతరకరంగా ఉంటాయండి. అలా కూడా మనం ఏం చేయకూడదండి. మన పనులు కొన్ని సందర్భాలు ఇతరులకు అభ్యంతరకరంగా చేస్తాయండి. అలా కూడా అభ్యంతరకరంగా ఉండకూడదేమో. ప్రతి విషయంలో ఇతరులకు అభ్యంతరకరం లేకుండా ప్రభుత్వ నియమాలకు లోబడి బ్రతకటం దేవుని పిల్లల యొక్క లక్షణం అండి. అది యేసుప్రభు మనకు చూపించింది. శత్రుల పట్ల యేసుప్రభు ఎలాంటి మాదిరి చూపించాడండి? శత్రుల పట్ల ఆయన ఎలాంటి వైఖరికి ప్రదర్శించాడండి? దూషించిన వారిని బదులు దూషించలేదండి, సంపెట్టిన వారిని సంపెట్టలేదండి. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పచెప్పుకున్నాడు తప్ప ప్రతీకారం తీర్చుకోలేదండి యేసుప్రభు వారు. ప్రస్తుతం మనుషుల యొక్క జీవితాల్లో ప్రతీకారం ఇస్తే ఏం చేస్తామండి? మనం ఎవరో ఏదో అన్నారని దాన్ని మనసులో పెట్టుకొని జీవితాంతం దాన్ని ఏం చేస్తామండి? సాధిస్తూ 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 ఉంటామండి. అంటే యేసుప్రభులో అలాంటి గుణం లేదండి. ప్రతీకారేచ్ఛ యేసుప్రభు యొక్క తత్వం కాదండి. యేసుప్రభు పోలు నడుచుకొని నేను ప్రతీకారంతో ఉన్నానంటే యేసుప్రభు జీవితం నాకు అర్థం కాలేదేమో. యేసుప్రభు ఇంకా ఏ విషయంలో మాదిరిగా చూపించాడండి మనకి? అంటే విశ్వాసం అభినందించే విషయంలో మాదిరి చూపించాడండి.
అంటే విశ్వాసం అభినందించే విషయంలో మాదిరి అంటే కొన్ని సందర్భాల్లో భక్తి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని అభినందించలేమండి. వాళ్ళు చూసి వారలేక వాడు కుదిరింది కాబట్టి చేస్తాడు, మాకు కుదరదు, వాడికి పనే బాట చేస్తాడు, ఎందుకు చేయడం అని అంటామండి. ఇప్పుడు క్రమం తప్పకుండా ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఏమంటారండి రానోళ్ళు, వాడి పనే బాట వస్తాడు, మాకు ఎన్ని పనులున్నాయి అంటాం, మాకు ఆడు కుదిరింది రావటానికి. పని లేనోడు ప్రార్థనకు వస్తాడు, పని ఉన్నోడే పనిలో ఉంటాడు, అంతేనండి ధనము. వాస్తవానికి అభినందించే మనసు లేనోడు ఆ మాట అంటాడండి. అరే ఆ సహోదరుడు ఆసక్తిగా ప్రార్థనకి వెళ్తున్నాడు, దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, వాక్యం నేర్చుకుంటున్నాడు, విశ్వాసం బ్రతకడానికి సాధన చేస్తున్నాడు, నేను అలా బ్రతకలేకపోతున్నాను, నేను అలాగా అవకాశం ఉన్నా వినియోగించుకోలేకపోతున్నాను బాధపడరా, అదొక ప్రాబ్లం అండి. అంటే ఇలాగ యేసుప్రభు జీవితాన్ని మనం దగ్గర నుంచి చూసినప్పుడు ప్రతి విషయంలో యేసుప్రభు ఏం చూపించాడండి, కొన్ని సద్గుణాల విషయంలో మాదిరి చూపించాడండి. ప్రేమించే విషయంలో, సహనం కలిగి ఉండే విషయంలో, శాంత స్వభావం విషయంలో, మాట్లాడే విషయంలో, ఇలాగ చాలా విషయాలు యేసుప్రభు మాదిరి చూపించాడు ఆయన. అప్పుడు ఈ సందర్భంలో నేను ఒక చిన్న మాట చెప్పి ఆ పేరలో ఒక నీతి చెప్పాలనుకుంటున్నాడు అండి. యేసుప్రభు పాపాత్ముల విషయంలో కూడా మాదిరి చూపిస్తాడా? పాపాత్ముల పట్ల యేసుప్రభు ఎలాంటి వైఖరికి చూపిస్తాడండి, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడండి పాపాత్ముల విషయంలో? పాపాత్ముల విషయంలో యేసుప్రభు వాళ్ళని అసహించుకుంటాడా, వాళ్ళ పట్ల జాలి చూపించి వాళ్ళ రక్షణ గురించి ఆలోచిస్తాడా? మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరైనా పాపం చేసే వాళ్ళు మన ఎదుటున్నా అనుకోండి, అసహించుకుంటామండి, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడమండి. వాళ్ళు ఒకవేళ మన సమీపంలో ఉంటే వాళ్ళతో సహవాసం చేయడానికి కూడా ఇష్టపడమండి. అంటే పాపాత్ములు అనే మాట ఎందుకు ఉపయోగించానంటే, సమాజంలో కొన్ని పాపాలు మనుషులు అంగీకరించరండి, కొన్ని రహస్య పాపాలు ఉంటాయండి, కొన్నిటిని మనం బహిరంగ చెప్పుకోవడానికి సిగ్గని మనకే. అలాంటి పాపాత్ముల విషయంలో మనం వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడతామా? వాళ్ళతో కూర్చోడానికి ఇష్టపడతామా? వాళ్ళతో అంటే వాళ్ళు మా బంధువులు, వాళ్ళకి మాకు ఈ రిలేషన్షిప్ ఉందని చెప్పుకోవడానికి ఇష్టపడతామా? మాట్లాడడానికి ఇష్టపడడం, వాళ్ళ రిలేషన్షిప్ కూడా చెప్పుకోవడానికి ఇష్టపడమండి. ఒక సందర్భంలో మీరు యోహాను సువార్త చదువుతున్నప్పుడు 8వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేసి రాత్రంతా పెందలకాడ లేచిన తర్వాత, ఆయన పెందలకాడ ఉన్నప్పుడు ఇంకా తెల్లవారిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి విశ్వాసులైన వారికి చాలా మందికి ఆయన రాజ్య సంబంధ విషయాలు చెప్తూ, ఒక సందర్భంలో ఒక స్త్రీని పట్టుకొని వస్తారండి. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులు లేకపోతే శాస్త్రులు, అలాగనే పరిశీలతకు సంబంధించిన కొంతమంది ఏం చేస్తారంటే ఒక స్త్రీని పట్టుకొని వస్తారండి. ఎవరంటే ఆ స్త్రీ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అండి. అప్పుడు యేసుప్రభుని ఏదో ఒక నేరం మోపడానికి, ఆయన శోధించడానికి ఒక ప్రశ్న వేస్తారు. ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కదా, మోషే ఇలా చెప్పాడు కదా, మరి నువ్వేం చెప్తావు అని అడుగుతారండి. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడని మాట్లాడండి. మనమైతే ఏం చేస్తామండి, తొందరపాటు మాట్లాడతామండి. ఒక ప్రశ్న ఎత్తే మనకు తొందరపాటు ఎక్కువ. యేసుప్రభు తన మాటలో ఆశతూస్తూ మాట్లాడతాడండి. తొందరపాటు ఏది పడితే అది మాట్లాడండి. ఆయన నేల మీద రాసుకుంటూ ఉంటాడండి. అయితే ఇంకా ఎక్కువగా ఆయన రెట్టిస్తూ ఉంటారండి. అయితే యేసుప్రభు ఒక సూత్రం చెప్తాడండి. అయితే వాళ్ళ ఆ సద్గుణం లేదు, వాళ్ళు ఆ పని చేయలేక సిగ్గుతో తల వంచుకొని ఏం చేస్తారంటే వెళ్ళిపోతారండి. యేసుప్రభు ఆ సంభాషణలో ఆ స్త్రీతో మాట్లాడుతూ మాట అంటాడండి, అమ్మా అంటాడండి. ఎలాంటిదండి ఆ స్త్రీ? వ్యభిచారం చేత పట్టబడిందండి. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీతో, ఆ స్త్రీని అమ్మా అని ఎవరైనా గౌరవిస్తారా? ఎవరు గౌరవించరండి. ఎందుకంటే ఆ వృత్తే అసహ్యమైన వృత్తి అండి. అసహించుకుంటామండి, చీ అనిపించిద్దండి. అలాంటి వాళ్ళతో సహవాసం చేయమండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కూడా అంటే నాకైతే అసహ్యం అండి. ఒక మాట చెప్తున్నాను, అంటే మీ పరిస్థితి ఏమో కానీ వాళ్ళతో మాట్లాడటానికి కూడా మళ్ళీ నన్ను ఏమనుకుంటారని భయం అండి. నాకు ఇష్టపడినాను నేను. అంటే మరి యేసుప్రభు ఎందుకండి అమ్మాని గౌరవించాడు అంటే, పాపుల విషయంలో ద్వేషిస్తే వాళ్ళు రక్షించబడతారా? పాపుల విషయంలో వాళ్ళతో ప్రేమతో మాట్లాడితే వాళ్ళు రక్షించబడటానికి అవకాశం ఉండిద్దా? అంటే పాపి రక్షించబడటం కావాలి ప్రభుకి. మనమేమో మనమేది నీతిమంతుల్లాగా, ఏ పాపం చేయనోళ్ళలాగా, వాళ్ళే భయంకరమైనటువంటి రోత జీవితం జీవించే పాపుల్లాగా వాళ్ళని ఏం చేస్తామండి? అసహించుకుంటామండి,
చీ అంటామండి, వాళ్ళ దూరం పెడతామండి. అంటే మనలో ఏ తప్పు ఉండదో వాళ్ళే భయంకరమైన తప్పులలాగా మనం ఏం చేస్తాం, ఇతరుల్ని ట్రీట్ చేసి అసహించుకుంటామండి. యేసుప్రభు ఒక మాట అంటాడండి, అమ్మా వారెవరూ నిన్ను శిక్షించలేదంటే లేదు ప్రభు అని చెప్పిద్దండి ఆ తల్లి. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇంకా పాపం చేయకుండా బ్రతుకంటాడండి. ఎంత గొప్ప మాట అండి. ఇక పాపం చేయకుండా బ్రతుకునే మాటలు ఏముందండి అర్థం? ఇప్పటివరకు పాపం చేశావు, నీ పాపాలు నీకు క్షమించాను, ఇంక పాపం చేయొద్దంటే అర్థం ఏంటండి? నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇంక జీవించే జీవితకాలం ఉంచోడు, ఇంక పాపం చేయకుండా బ్రతుకు అని యేసుప్రభు ఆవిడ్ని ధైర్యం చెప్పి పంపించాడండి. పాపం చేసేదాన్ని ఇంకా ఆవిడ. అయితే ఆ పేరా నుంచి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. అంటే యేసుప్రభులో ఉన్నటువంటి సద్గుణం ఏంటంటే, పాపాత్ముల విషయంలో యేసుప్రభు మనకు ఏం మాదిరి చూపించాడంటే, పాపుల పట్ల దయగా మాట్లాడాలని, కఠినంగా మాట్లాడకూడదని. పాపులు రక్షించబడాలని, లేకపోతే వాళ్ళు పాపం నుంచి విడుదల పొందాలని, వాళ్ళు రక్షించబడాలని ఆలోచించాలి తప్ప వాళ్ళని ఏం చేయకూడదండి, ఇంకా అదే పాపంలో కొనసాగే విధంగా వాళ్ళని దూరం చేయకూడదండి. అక్కడ నాకు అర్థమైనటువంటి సూత్రం అదండి. రెండు, యేసుప్రభులో ఉన్నటువంటి గుణం అది. అక్కడ మరి ఆడియన్స్ గుణం ఏంటి? అక్కడ పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, వాళ్ళ స్వభావం ఏంటి, ఆ స్త్రీ స్వభావం ఏంటి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఈ పూట. అంటే నేను వాస్తవానికి సత్యం నమ్మకపోతే కలిగే నష్టం చెప్పాలి, అది చెప్తే తట్టుకోలేరండి. అంటే నేను ఎందుకు చెప్పలేట్లేదంటే, అది అంగీకరించే పాఠం కాదని నేను ధైర్యం చేయలేకపోయా చెప్పడానికి. అంటే చాలా మంది అంగీకరించండి నా విషయాలు, కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నదన్నట్టు చెప్తే అంగీకరించే మనసు ఉండదండి చాలా మందికి. ఉండిద్దండి, మనం జీర్ణించుకోలేమండి ఆ సంగతిలో, అసలు అంగీకరించలేమండి. ఇంకెక్కువ దేవుణ్ణి ఏం చేస్తాం, దూరం పెడతామండి. అమ్మో ఇలాగే కష్టాలు మన కాదు అనుకుంటామండి. నిర్మలంగా ఆలోచించండి ఈ పాఠాన్ని. మీకు తెలిసిన స్టోరీలోనే మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో, యేసుప్రభు యొక్క మనసు ఎలా ఉందో, మన మనస్తత్వం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. 3వ వచనం నుంచి నేను చదువుతుంటాను, కొంచెం ఆలకించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి చదువుతున్నప్పుడు, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపబడిన ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. 3, 4, 5 వర్షాలు చదువుకున్నామండి. ఈ మాటల్లో ఎవరు ఆడియన్స్ ఉన్నారండి? అక్కడ వ్యక్తులు ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఏం చేశారు? వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీని పట్టుకొని వచ్చారండి, యేసుప్రభు మధ్య నిలబెట్టారండి. వాళ్ళు చాలా మంది ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యులు అంటే ఎవరండి? యూదుల్లో కొన్ని తెగలు ఉన్నాయండి. యూదుల్లో కొన్ని తెగలు ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఈ శాస్త్రులనే లేఖికులు అంటారండి. అంటే ధర్మశాస్త్రం ప్రతులు రాసేవాళ్ళండి. ఇప్పుడంటే అచ్చు యంత్రం వచ్చిన తర్వాత బైబిల్ ముద్రం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా చేతితో రాసే పనే లేదండి. పూర్వం అచ్చు యంత్రం లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? పాత నిబంధన గ్రంథపు ప్రతులన్నింటినీ, పుస్తకాలను ఏం చేసేవాళ్ళంటే చర్మో చుట్ల మీద రాసేవాళ్ళండి. వాళ్ళని ఏమంటారంటే లేఖికులు, శాస్త్రులు అంటారండి. అంటే ఈ శాస్త్రులు ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ, వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే రాస్తూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఆదికాండం పుస్తకం ఉంది, 100 ప్రతులు రాసి ఉంటారండి. ద్వితీయోపదేశకాండం ఉండిద్ది, 100 ప్రతులు రాసి ఉంటారండి. అంటే చాలా విషయాలు రాస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా అవగాహన ఉండిద్దండి. పరిసయ్యులు అంటే ఎవరంటే, అంటే యూదుల్లో నిష్ఠగా ఉండే ఒక వర్గం అండి. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు ఉంటాయి చూడండి, ఆచారాల విషయంలో చాలా తీవ్రంగా ఉంటారండి, నిష్ఠగా ఉంటారండి. ఆత్మ సంసూత్రాల విషయం నిష్ఠగా ఉంటారండి. ఆచార సంబంధమైనటువంటి కట్టడాల విషయంలో మాత్రం చాలా తీవ్రంగా ఉంటారండి. ఆచారం చేయబోతే ఎజ్జలేదు, ఇజ్జేయలేదని వస్తారండి. కానీ ఆత్మ సంసూత్రాలకు ఏం చేయరండి, అంత తీవ్రత ఉండదండి. ఈ పరిసయ్యుల తెగ సంబంధించిన వాడే సౌలు అండి, పౌలు. రైట్. అంటే రెండు వర్గాలు ఉన్నారు యూదుల్లో. శాస్త్రులు, వాళ్ళని ధర్మశాస్త్రోపదేశకులు అన్నారు. ధర్మశాస్త్రం బాగా తెలుసు, వాళ్ళు లేఖలు అంటే ప్రతులు రాసేవాళ్ళు కాబట్టి. 2 వీళ్ళు ఎవరండి? పరిసయ్యుల తెగ. వీళ్ళు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి యేసుప్రభుకి ఒక ఫిర్యాదు చేశారండి.
ఏమన్నారు? వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టమని మోషే ధర్మశాస్త్రం రాశాడు కదా. అంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి నియమేనండి. వ్యభిచారం చేసిన వాళ్ళని ఏం చేయాలండి? వ్యభిచరించొద్దు ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అండి. అప్పుడు వ్యభిచరించిన వారికి ఏం శిక్ష విధించాలి? ధర్మశాస్త్రం చెప్పిందండి. రాళ్ళతో కొట్టి ఏం చేయమన్నాడండి? చంపమన్నాడండి. అది చేయవలసినటువంటి ధర్మమే. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వేం బోధిస్తావని అడుగుతున్నారండి. దాని అర్థం ఏంటండి? దానికంటే ముందు వ్యభిచారం చేస్తుందంటే, పాపం చేస్తుందంటే ఆవిడ ఒక్కతే చేసిందా, ఇంకా పురుషుడు ఉంటాడా? మరి పురుషుని పట్టుకోలేదే, పురుషుని బంధించలేదే. మీరు ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు పురుషుని కూడా చావుకొట్టాను రాళ్ళతో. స్త్రీనొక్కలనే కాదండి, తప్పు చేసేవాడు ఒక్కడు చేస్తారా, ఇద్దరు చేస్తారా? ఇద్దరు ఉంటారు అక్కడ. అప్పుడు ఇద్దరిని పట్టుకోవాలా, ఒకరిని పట్టుకోవాలా? కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ పురుషుల పట్ల పక్షపాతం చూపించారండి. స్త్రీని ఒకరు పట్టుకొని వచ్చారండి. అది ధర్మమా అధర్మమా? ఏమండి? అధర్మం అన్నది. అంటే అక్కడ నాకు అర్థమైన సూత్రం ఏంటంటే, తప్పు చేసేవారి పట్ల పక్షపాతం చూపించకూడదండి. మనోడని పొరుగోడని పక్షపాతం చూపించకూడదండి. అబ్బాయి మంచోడుగా మనోడు కాబట్టి, అమ్మాయి పొరుగు కాబట్టి తప్పు కాదన్నట్టుగా వ్యవహరించకూడదండి. తప్పు ఎవరు చేసినా తప్పేనండి. అంటే అక్కడ మనం తప్పు చేసేవారి పట్ల పక్షపాత వైఖరి చూపించకూడదు. ఒక సూత్రం నేర్చుకోవచ్చు అండి. రెండోది, యేసు దగ్గర తీసుకొచ్చి నువ్వేం చెప్తావు అడుగుతున్నారండి. ఇప్పుడు తెలియదా ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టాలని తెలుసు కదా? ప్రభువు తెలియదా? ప్రభు తప్పు చెప్తాడా కాదంటాడా? అలాగే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తాడా? ధర్మశాస్త్రం అప్పటికీ కొనసాగుతుంది కాబట్టి యేసుబాబు ఏం చేస్తాడు? అదే చెప్తాడండి. కానీ యేసుబాబుని ఎందుకు అడుగుంటారండి వాళ్ళు? తర్వాత చెప్పాడండి 5వ వచనంలో 6వ వచనంలో ఆయన వారి మీద క్షమించాలి, ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించు ఇలాగ అడిగిరి. ఆయన మీద ఏం మోపాలని ఇది అడిగారండి. అంటే ఎంత అక్కసుందండి యేసుబాబు అంటే వాళ్ళకి. యేసుబాబు ఏమో శ్రేష్టమైన చట్టాన్ని బోధిస్తూ వస్తున్నాడు. అప్పుడు యేసుబాబు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా బోధించేవాడు కాబట్టి ఇప్పుడు ప్రజల్లో యేసుబాబుని ఏం చేయాలనుకుంటున్నాడండి? ఏదో నేరం మోపాలి ఆయన మీద. మోషే చట్టం ఇలా చెప్తుంటే దీనికి వ్యతిరేకంగా బోధిస్తే ఈయన ఏం చేయాలి? ఇప్పుడు యేసుబాబుని దోషిగా చిత్రీకరించడానికి వీళ్ళ ప్రయత్నం అండి. యేసుబాబు ఎప్పుడు అలా చెప్పడానికి, తప్పు చెప్పడానికి ధర్మశాస్త్రాన్ని వేరుగా. ధర్మశాస్త్రాన్ని సారం కంటే గొప్పదైన దాన్ని నియమం చెప్తాడు తప్ప ధర్మశాస్త్రం స్థాయిని తగ్గించే విధంగా యేసుబాబు చెప్పడండి. ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిన ఆయన ధర్మశాస్త్రం తక్కువ చేసి మాట్లాడాడు. ధర్మశాస్త్రం కంటే ఎక్కువ విషయాలు దాని యొక్క సారాన్ని ఇంకెక్కువ బలపరిచే విధంగా చెప్తాడండి. అంటే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎవరి మీద నేరం మోపడానికి ఏం చేయకూడదండి? ప్రయత్నం చేయకూడదండి. ఇప్పుడు మనం ఎక్కువ సందర్భాల్లో ఇతరుల మీద నేరం పట్టుకోవడానికి, నేరాలు మోపడానికి ప్రయత్నం చేస్తామా? ఇతరులు పాపం చేసేట్టుగా, తప్పు చేసేట్టుగా ప్రేరేపిస్తామా? మన మనస్తత్వం ఎలా ఉంటాయండి? అంటే మనం చాలా సందర్భాల్లో ఇతరుల మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తామండి. ఇతరులు తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. ఇతరులు పాపం చేసినట్టు ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తామండి. అంటే వీళ్ళ స్వభావం అదండి. శాస్త్రుల పరిశీలన అంటే ధర్మశాస్త్రం బాగా తెలిసినోళ్ళండి. ధర్మశాస్త్రం తెలిసినోడు ఇతరుల మీద నేరం మోపొచ్చు అండి, నిరపరాధుల మీద నేరం మోపొచ్చు అండి. మన ప్రార్థనకి వెళ్తున్నాం, ఇతరుల మీద నేరం మోపే మనస్తత్వాలు మనలో ఎంతమంది ఉందండి? వాళ్ళు తప్పు చేయలేదు, తప్పు చేయకుండానే వాళ్ళతో ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని మనం మోపే మనస్తత్వం ఎంతమందిలో ఉందండి మనలో? కానీ అక్కడ వాళ్ళలో ఉందండి శాస్త్రుల పరిశీలన. ఒకవేళ మనం కూడా ఇతరుల మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు అతను అబద్ధం ఆడాడు కాబట్టి అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పడం అది నేరం కాదండి. అతను అబద్ధకుడు కాదు, అబద్ధం ఆడలేదు, కానీ మనం ఏం చేస్తామండి? అతనంటే గిట్టదో, అతని మీద ఏదో విధంగా బ్లేమ్ ప్లే చేయడానికి, ఇతర మనసుల్లో అతని స్థానం లేకుండా చేయడానికి అతని గురించి ఏం చేస్తామండి? కాని మాటలు చెప్తామండి. అది అపవాదు అన్నాడండి. అపవాదులు అంటే వాస్తవమా అవాస్తవమా? అవాస్తవం అండి. అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించి ఏం చేస్తాం? ఇతరులు చెప్తామండి. అంటే యేసుని అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మీద ఏదో ఒక ఇలిగేషన్ అవ్వటానికి, ఏదో ఒక ఆయన్ని తప్పు చేసే విధంగా ప్రేరేపించడానికి ఇలాగ అడిగారు. నువ్వైతే ఏం చెప్తావు అని అడిగారండి. ప్రభు మౌనంగా ఉండి
ఏది రాస్తున్నాడండి చూడండి అక్కడ. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయచుండును, వారైన పట్టు వదలక అడుగుచుండగా, అంటే వాళ్ళు వదిలిపెట్టలేదండి. పదే 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 ఏం చేస్తున్నాడండి, నువ్వైతే ఏం చెబుతావు, నువ్వైతే ఏం బోధిస్తావు అని పదే పదే అడుగుతున్నాడండి. అప్పుడు నేల మీద ఏదో రాస్తున్నాడు అంటండి. ఏం రాస్తాడండి? వాళ్ళ పాపాలు రాశారు కదండి. చాలా మంది సేవకులు అది చెప్తారండి, వాళ్ళ పాపాలు రాస్తున్నాడు, అది చూసి అందరు వెళ్ళిపోయారు అంటారండి. అక్కడ ఉందా? చదువుతామండి, ఉందేమో చూద్దాం. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి, యేసు ప్రభు ఒక కండిషన్ పెట్టాడండి. వీళ్ళందరూ రాళ్ళు ఉచ్చుకొని వచ్చారు, నువ్వైతే ఏం చెప్తావు? ధర్మశాస్త్రం ఏమో మోషే మనకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇలాంటి పాపం చేసిన వాడు రాళ్ళతో కొట్టి చంపన్నాడు, నువ్వేం చెప్తావు అని అడుగుతున్నారండి. అప్పుడు ప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవరో మొట్టమొదట ఆమె మీద రాయి వేయమన్నాడండి. ఇప్పుడు శాస్త్రుల పరిస్థితి ఎలా ఉండిద్దంటే, మీరు సువార్తలు చదువుతున్నప్పుడు శాస్త్రుల పరిస్థితి, శాస్త్రుల యొక్క మానసిక స్థితి ఎలా ఉండిద్దంటే, తమ స్వనీతి మంతులండి, అంటే స్వనీతి పరులండి. అంటే స్వనీతి పరులు అంటే ఇతరులందరికంటే నేను మంచోడిని, వాళ్ళకన్నా మంచోడిని, వీళ్ళకన్నా మంచోడిని అని ఇతరులతో పోల్చుకుని తను గొప్పోడు కానీ ఇతరులను నీచులుగా చూసి తృణీకరిస్తారండి. అది శాస్త్రుల మనస్తత్వం అండి. యేసు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఖండించాడండి. తామే నీతిమంతుడు అని ఇతరులను తృణీకరించే వారు కొందరు కలరు అంటారు చూడండి. ఎవరు చెప్పండి నా మాటలో. ఇప్పుడు సమాజంలో కూడా కొన్ని సందర్భాల్లో కాస్త వాక్యం తెలుసుకున్న తర్వాత నేనే నీతిమంతుని, ఇతరులందరూ పాపులు అన్నట్టుగా వ్యవహరించే మనుషులు ఉన్నారండి. అది ఎప్పుడు తగదండి. ఎంత వాక్యం తెలిసినా కొన్ని సందర్భాల్లో యేసు కంటే మనం నీతిమంతుడేం కాదు. యేసు జీవితంతో పోలిస్తే మనం ఏదో లోపం కనపడింది. ఎప్పుడు మనల్ని నేను నీతిమంతునని ఒకలాంటి అతిశయాన్ని ప్రదర్శించడం అవసరం లేదండి. దేవుడు అనొచ్చు మన నీతిమంతుడని. మనల్ని మనం ఏం చేసుకోకూడదండి ఇతరుల దగ్గర, వాళ్ళకన్నా నేను గొప్ప నీతిమంతుడు అనుకోకూడదండి. అంటే ఈ శాస్త్రుల పరిస్థితి అదండి. లోకసువార్త 18వ అధ్యాయం మనం చదివితే అర్థమైద్దండి. ఇతరులు తృణీకరిస్తారంటండి తామే నీతిమంతుడం అనుకోని. అప్పుడు యేసు ప్రభు మీలో పాపం లేని వాడు ఎవడో మొదట రాయి వేయండి అన్నప్పుడు, ఈ నీతిమంతులు అని గొప్పలు చెప్పుకునేవాడు ఏం చేయొచ్చండి? రాయి వేయొచ్చండి. కానీ దేవుడు మానవుని సృష్టించినప్పుడు అండి మంచి చెల్లి తెలివి పెట్టలేదు. పాపం చేసిన తర్వాత ఏమొచ్చిందండి? మంచి చెల్లి వచ్చిందండి. తినవద్దన్న వృక్షఫలం తినటం వల్ల ఏమొచ్చిందండి? ఆ ఫలమే మంచి చెల్లి తెలివినిచ్చేదండి. మంచి చెల్లి వచ్చిన తర్వాత మనస్సాక్షి పనిచేయడం ప్రారంభించిందండి. మనస్సాక్షి అనేది తెలుసు కదండి. మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు దేహము ఆత్మ 2 భాగాలతో సృష్టించాడండి. ఈ కనిపించేదేమో దేహం, పదార్థ సంబంధమైంది. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ దేహానికి అవయవాలు ఉన్నట్టే, తల, మొండెం, కాళ్ళు, చేతులు ఉన్నట్లే ఆత్మకు కూడా భాగాలు ఉంటాయండి. ఆత్మ కంటితో చూడలేం మనం, అదృశ్యమైంది. ఆత్మకు కూడా భాగాలు ఉంటాయి. ఆత్మలో ఉండే భాగాలు ఏంటంటే అవి అదృశ్యమైనవి. హృదయము, మనసు, మనస్సాక్షి, మనోనేత్రాలు. ఈ పదాలు బైబిల్లో చూస్తారు, మీరు వింటారు. ఇవి దేహానికి ఉంటాయా, ఆత్మకు ఉంటాయా? మనసు, హృదయము, మనస్సాక్షి, మనోనేత్రాలు దేనికి ఉంటాయండి? శరీరానికి ఉన్నట్టే భాగాలు ఆత్మలో కూడా భాగాలు ఉన్నాయండి. హృదయం భావోద్రేక నిలవండి. ఒక వ్యక్తిని చూస్తే చీ అనిపించే ద్వేషం వస్తాయి. ఒక వ్యక్తిని చూస్తే అయ్యో పాపం అని జాలి కలిగిద్ది. ఈ జాలైనా ద్వేషమైనా ఎక్కడి నుంచి కలుగుతుందండి? హృదయంలో నుంచి వస్తాయండి. మనసులో చాలా కోరికలు పడతాయండి. మంచి కోరికలు వస్తాయి, చెడ్డ కోరికలు వస్తాయి. ఇవి ఎక్కడ కలుగుతాయండి? మనసులో నుంచి వస్తాయండి. కోరికలకు స్థానం అండి మనసు. హృదయం ఏమో భావోద్రేకాలకు, ఎక్స్ప్రెషన్స్ కు స్థానం అయితే, మనసు ఏమో కోరికలకు స్థానం అండి. ఇప్పుడు మనలో మంచి కోరికలు వస్తాయి, చెడ్డ కోరికలు వస్తాయి. కోరిక మంచిదైనప్పుడు పనులు కూడా ఎలాంటివి వస్తాయండి? మంచి పనులు చేస్తామండి. కోరిక చెడ్డ కోరిక అనుకోండి, చెడ్డ క్రియలు చేస్తాం. చెడ్డ క్రియలు చేసినప్పుడు ఎవరు చూడకపోవచ్చు అండి. కానీ మన మనస్సాక్షి ఉంది కదండి. మనస్సాక్షి మన మీద ఏం చేస్తాండి? ఒరే మోహనం, నువ్వు దుర్మార్గ పని చేశారా, నువ్వు స్వార్థ పని చేస్తూ ఇలాంటి పనికి మళ్ళీ పని చేసావని మనస్సాక్షి మన మీద ఏం చేస్తాండి? ప్రతి మనిషికి మనస్సాక్షి ఉండిద్దండి. పాపం చేసినప్పుడు అంటండి ఎవరు చూడకపోయినా, ఒకటి దేవుడు చూస్తాడు, 2 మన మనస్సాక్షి చూసిద్దండి. మన మనస్సాక్షి మన మీద ఏం చేస్తాండి? ఆరోపణ చేస్తాండి. మనం అనుకుంటా ఎవరు చూడలేదు అనుకుంటామండి. నేను చేసిన తప్పు ఎవరు కనిపెట్టలేకపోయారు అనుకుంటామండి.
మనస్సాక్షి తెలియదండి. మనం అబద్ధం ఆడతాం, అది అబద్ధం అని ఎదుటి వ్యక్తి తెలియపోవచ్చు. భార్య భర్తతో అబద్ధం ఆడిద్ది కొన్ని సందర్భాల్లో, కానీ భర్త తెలియపోవచ్చు. కానీ మనస్సాక్షి తెలియదా? తెలిసిద్దా లేదా? భర్త కూడా ఏదో తప్పు పని చేసేసి భార్యతో అబద్ధం ఆడేస్తాడండి, బుకాయిస్తాడండి. కానీ మనస్సాక్షి లేదా? మనస్సాక్షి ఏం చేస్తాండి? నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, తప్పు చేసావు అనేదాన్ని. మనస్సాక్షి నుంచి ఎవరు తప్పించుకోలేరండి. దేవుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు, మనస్సాక్షి నుంచి తప్పించుకోలేరండి. యేసు ప్రభువు ఒక మాట అన్నాడండి, మీలో పాపం లేనివాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయమన్నప్పుడు మనస్సాక్షి పనిచేయటం ప్రారంభించిందండి. వాళ్ళకి మనస్సాక్షి వాళ్ళ మీద ఏం మోపిందండి? తప్పిదం మోపిందండి. ఒకదాని మీద ఒకటి తప్పిదం మోపిందండి. అంటారు చూడండి, అక్కడ నేను చెప్పిన మాట కాదు, 8వ వచనంలో మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను అన్నాడండి. అంటే యేసు మరలా వంగి ఏం చేస్తున్నాడు? ఏదో రాస్తున్నాడండి. అంటే ఏదో అనే మాట తప్ప వాళ్ళ పాపాలు అనే మాట లేదండి. మరి ఎందుకు బోధకులు అలా చెప్పారో నాకైతే తెలియదండి. వాళ్ళు పాపాలు రాశాడు కాబట్టి వాళ్ళు భయపడి ముఖం చాటేసి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు అని చెప్పారండి. నేను విన్నానండి చిన్నప్పుడు. వాళ్ళు పాపాలు రాశాడు అంటున్నా, ఇక్కడ ఏదో రాశాడు, అది ఏదో తెలియదు. తెలియని విషయాలు మనం ఏం చేయకూడదండి, కొత్తగా ఇంటర్ప్రిటేషన్ చేయకూడదండి. అది తప్పండి. బైబిల్ మాట్లాడిన చోట మనం మాట్లాడాలి, బైబిల్ మౌనంగా ఉన్న చోట మనం మౌనంగా ఉండాలండి. ఇన్ని రకాల బోధలు ఎందుకు వస్తున్నాయి అంటే బైబిల్లో చెప్పని కూడా చెప్పేస్తున్నారు కాబట్టి ఏం చేస్తున్నారండి, ప్రజలు ఆచరిస్తున్నారండి. చెప్పని విషయాలు మనం పూసుకోకూడదండి. బైబిల్లో లేని విషయాలు మనం కల్పించామంటే అది కల్పితాలు అవుతాయి తప్ప వాస్తవాలు కావండి. అది దేవుడు అంగీకరించిన నీతి అవదండి. అది మనుషుల నీతి అయితే, స్వనీతి అయితే, దేవుడు దాన్ని అంగీకరించడండి. రైట్, మనం దాటిపోదాం. ఇక్కడ ఏమంటాడంటే వారా మాట విని, విని అనే మాటకి ఒకటేసి పైన కిందే ఉన్నాడు చూడండి, ఆ మనస్సాక్షి గద్దించబడిన వారే. చూశారండి, నేను కథగా చెప్పింది. తప్పు చేసిన వ్యక్తికి మనస్సాక్షి అనేది ఒకటి ఉన్నప్పుడు ఆ మనస్సాక్షి అతని మీద ఏం చేస్తాను? గద్దిస్తాను, ఆరోపణ చేస్తాను, గుచ్చుతూ ఉండిద్దాను. కొంతమంది ఏమో గుచ్చుబడినప్పుడు అయ్యో నేను తప్పు చేసిన బాధపడతారు, నేను చేయకూడదని అసహించుకొని అక్కడి నుంచి లేచి వస్తారు. కొంతమంది మనస్సాక్షిని అణిచివేస్తారండి. మనస్సాక్షిని త్రోసివేసేవాడు, మనస్సాక్షిని అణిచివేసేవాడు మారు మనసు పొందడండి. ఇప్పుడు మనలో చాలా మందికి వాక్యం ప్రకటించబడుతుందండి. ఎందుకు జీవితాలు మార్చుకోలేకపోతున్న చాలా మంది? మనస్సాక్షి పని చేయట్లేదా? వాళ్ళకి తప్పు అని తెలియట్లేదా? వాళ్ళు వెళ్ళే మార్గం సరైనది కాదని తెలియట్లేదా? ఆ భక్తి సరైనది కాదని తెలియట్లేదా? ఆ విశ్వాసం వాక్యానుసారమైనది కాదని తెలియట్లేదా? మరి ఎందుకు దాన్ని మార్చుకోలేకపోతున్నారండి? కొంతమంది మనస్సాక్షిని ఏం చేస్తారంటే తోసివేస్తారండి, మనస్సాక్షిని కఠినపరుచుకుంటారండి. అంటే దాన్ని ఏమంటాడంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటాడండి బైబిల్లో. మనస్సాక్షి వాత వేయబడితే తప్పు ఒప్పులు విచక్షణ జ్ఞానం ఏమి ఉండదండి. ఇది తప్పు ఒప్పు అని విచక్షణ జ్ఞానం ఏమి ఉండదండి. మనస్సాక్షి ఎప్పుడు వాత వేయబడకూడదు సుమా. మన మనస్సాక్షి మన భక్తి విషయంలో నువ్వు చేస్తున్న రైట్ అనేది ప్రత్యుత్తరం ఇవ్వాలండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన సరైందే, నువ్వు ఆరాధన చేసినప్పుడు ఆరాధన సరైందే, నువ్వు సంఘంలో పరిచయ కార్యక్రమం చేస్తున్నప్పుడు అది వాక్యానుసారమైందే అని మన మనస్సాక్షి మన మీద ఏం చేయాలంటే మంచి సాక్ష్యం ఇవ్వాలండి. ఒకవేళ అలా కాకుండా తప్పు ఆరోపణ చేస్తుంటే మనం దేవుని ఎదుట మన పాపాల విషయంలో క్షమాపణ జరగల. మనస్సాక్షి పాప జ్ఞప్తి రాకూడదండి. క్రీస్తు యొక్క రక్తంలో పాపాలు కడిగివేయబడిన తర్వాత క్రీస్తు యొక్క రక్తం మన మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధి చేసిన తర్వాత మళ్ళా ఆ పాపాలు ఏం చేయబడకూడదండి, జ్ఞప్తి రాకూడదండి. రైట్, ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనస్సాక్షి గద్దిస్తాండి. అప్పుడు ఆ గద్దికి లోబడిన వాడు ఆ తప్పులో నుంచి ఏం చేయాలండి అంటే వీళ్ళు రాయి వేయకుండా బయటికి వెళ్ళారు తప్ప బుద్ధి మార్చుకోలేదండి. మనుషులు కూడా చాలా సందర్భాల్లో మనం తప్పని తెలుసుకుంటాం, కానీ సరైన దానిలోకి ఏం చేయలేమండి. అంటే మన మనస్తత్వాలు మారవండి, ఆ పరిస్థితికి అలాగా కట్టుబడిపోతామండి. రైట్, అక్కడ మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటండి? మీలో పాపం లేనివాడు ఎవడో మొదట రాయి వేయమన్నాడు కదా, అక్కడ మనం ఏ సూత్రం నేర్చుకోవచ్చండి? నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, నాలో పాపం ఉంచుకొని నాలో తప్పిదాలు ఉంచుకొని ఇతర తప్పులు ఎతకొచ్చండి. ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద మనం అందరం చేస్తున్న అతి ప్రమాదకరమైన పొరపాటు ఏంటండి? మన తప్పులు మనం వెతుక్కుంటున్నామా, ఇతర తప్పులు ఎతకడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇతర తప్పులు ఎతకటం బాగా అలవాటు అయిపోయిందని మనకి.
బైబిల్ పెట్టుకున్న వాళ్ళందరూ తప్పులు ఎదుగుతామండి, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ తప్పులు ఎదుగుతామండి. ఎతకొచ్చండి అలాగా. మీలో పాపం లేనివాడేవాడు మొదట రాయి వేయమన్నప్పుడు పాపం లేనివాడు ఎవడు లేడు. పాపం లేని మనుషులు ఎవరు లేరు. పాపం లేని మనుషులు అందరూ పాపం చేసిన వారైతే పాపంలో ఉండి ఇతర తప్పులు ఏం చేస్తున్నామంటే ఎతుకుతూ మనం నీతిమంతులుగా మనం కనబరచబడడానికి ప్రయత్నం చేస్తున్నామండి. యేసుప్రభు అలాంటి వారి గురించి ఒక పోలిక చెప్పండి, ఉపమానం గుర్తు చేస్తారు ఎవరైనా? మనం చేసే పొరపాటు అదే అండి. నీ కంట్లో దూలం ఉంచుకున్నావు, ఎదురువాని కంట్లో నలుసు ఎతకడానికి ప్రయత్నం చేస్తున్నావు. దూలం కనబడట్లా, నలుసు కనబడుతుంది. అంటే దూలం అంటే అక్షరార్థంగా దూలం కాదండి. మన వ్యక్తిగత జీవితంలో చాలా తప్పులు ఉంచుకుంటాం, దూలం లాంటివి. ఎదురువాని జీవితంలో ఏదో 1, 2, 3 తప్పులు ఉంటాయి, చిన్న నలుసుతో సమానం. అవి ఎతుకుతాం తప్ప మన తప్పులు మనకి కానరావండి. ఒకటి మార్చుకోవాలండి, మనందరం మార్చుకోవాలండి. భూమి మీద మనం అందరం కూడా పరిస్థితి ఎలా ఉందంటే, మనం మంచోళ్ళు అనుకుంటాం, ఇతరులే చెడ్డోళ్ళు అనుకుంటామండి. ఇతరుల లోపాలు వెతుకుతూ ఉంటామండి, ఇతరుల తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తామండి. ఎప్పుడు అలాగ వెతకడానికి మనకి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదండి, ఇచ్చాడండి మనకేమన్నా? అది మన పనే తప్పులు వెతకటం, అది దేవుడి పని కదా. ఇప్పుడు మన పని మనం చేయాలి, దేవుడి పని మనం చేయకూడదండి. కాబట్టి అక్కడ మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే, గంభీర సత్యం ఏంటంటే, మనలో తప్పులు ఉంచుకుని ఇతరుల తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదండి. అర్థం చేసుకోగలుగుతున్నారండి? పక్షపాతం చూపించకూడదండి, ఇతరుల మీద నేరం మోపడానికి ప్రయత్నం చేయకూడదండి, ఇతరులను శోధించడానికి ప్రయత్నం చేయకూడదండి, పాపం చేసే విధంగా ప్రేరేపించకూడదండి మనం ఎవరిని కూడాను. అలాగనే ఒక వ్యక్తి పాపంలో ఉండి ఇతర పాపాలను వేలెత్తి చూపించడానికి ప్రయత్నం చేయకూడదండి. అంటే నేను ఎప్పుడు ఎవరి లోపాలు వెతకట్లేదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను ఎప్పుడు ఎవరి లోపాలు వెతకట్లేదు, నా లోపాలు దిద్దుకోవడానికే నాకు సమయం సరిపోవట్లేదు, నా తప్పులు మార్చుకోవడానికే నాకు సమయం సరిపోవట్లేదు, నేను ఇతర లోపాలు ఎక్కడ వెతికేదండి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నామండి? ఒక చెయ్యి ఎత్తారండి. మనం నిజంగా యథార్థవంతులం కాదండి. అందుకే మన లోపాలు మనకు కనపడవండి. ఎప్పుడు అస్తమానం ఇతర లోపాలు చూస్తామండి, ఇతర లోపాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. యేసుప్రభు ఇతర లోపాలు చూపించి వేళాకోళంగా హేళనగా మాట్లాడేవాడు. వాళ్ళు మారుమనసు పొందడానికి యేసుప్రభు వాళ్ళని ప్రోత్సహించేవాడు. మనము వేళాకోళం మాట్లాడతామండి. చూడండి తర్వాత యేసుప్రభు ఏం చేశాడు ఆమె పట్ల. వాళ్ళందరూ వెళ్ళిపోయారండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారండి. ఎందుకంటే మనసాక్షి దోషారోపణ చేయడం ప్రారంభిస్తే మన ముఖం ఇతరులు చూపించలేమండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో తప్పు చేసి ఎవరు తెలియపోయిన మనసాక్షి దోషారోపణ గురవుతున్నప్పుడు మన ముఖం అందరికీ బాహాటంగా ఏం చేయలేమండి, చూపించలేమండి. ముఖం కింద దాచుకుంటామండి. ఎందుకంటే ఏదో తప్పు చేసాం, మనలో ఏదో తప్పు ఉంది కాబట్టి ముఖం చూపించలేమండి. అప్పుడు 9వ వచనంలో పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు ఒకటి వెంట ఒకడు బయటకు వెళ్ళింది. యేసు అక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలిచి ఉండెను. అంటే యేసుప్రభు ఆ స్త్రీ అలాగుండిపోయిందండి. యేసుప్రభు ఆ స్త్రీ అలాగుండిపోయిందండి. యేసుప్రభుతో పాటు ఇంకా ఆవిడే ఉందండి. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నారు చూడండి 10వ వచనంలో, యేసు తల ఎత్తి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? పుట్టొట్లు ఏమన్నాడంటే, నీ మీద నేరం మోపిన వారు ఎక్కడ ఉన్నారు? అంటే ఈ శాస్త్రుల పరిశీలన పట్టుకొని వచ్చారు కదండి. వాళ్ళు ఏదో నీతిమంతుల్లాగా ఈవిడక్కడ పాపం చేసినలాగా ఆవిడని శిక్షించడానికి, యేసుప్రభు శోధించడానికి వచ్చారు కదండి. వాళ్ళు ఎక్కడున్నారు నీ మీద నేరం మోపిన వాళ్ళు అడిగారండి యేసుప్రభు. ఒక్కరు కూడా లేరు. అప్పుడు ఆవిడేమంటుందంటే, లేకపోతే యేసుప్రభు అన్నమాట, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని నేను. 10వ వచనంలో యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు అంటే యేసుప్రభు సంబోధన, యేసుప్రభు పాపాత్ములైన స్త్రీలతో మాట్లాడుతున్న మాటతీరు ఎలా ఉందండి? పాపంలో కొనసాగే వారితో అమ్మాని ఎవరైనా గౌరవంగా పిలుస్తారండి? అంటే యేసుప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, పాపాత్ములతో కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గౌరవంగా మాట్లాడాడండి. పాపం చేసే వారి విషయంలో కూడా గౌరవంగా మాట్లాడాడండి. ఇప్పుడు పాపం చేసే వాడిని గౌరవించలేకపోతే, వాళ్ళని కొంచెం చులకనగా మాట్లాడితే వాళ్ళ హృదయాలు ఏమవుతాయండి?
కఠినం అవుతాయండి. తప్పు చేసిన వాడే, తప్పు చేసింది ఆవిడ. కఠినంగా మాట్లాడితే అలాంటి వాడివి, ఇలాంటి దానివి, అలాంటి దానివి అంటే హృదయం ఏమైపోద్దంటే కఠినం అయిపోద్దండి. గౌరవంగా మాట్లాడితే కొంచెం హృదయం ఏమైపోద్దంటే మెత్తనైద్దండి. అప్పుడు మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఆ సంగతులు స్వీకరిస్తారండి. ఇప్పుడు మన పిల్లల్ని కూడా తప్పు చేసినప్పుడు వెంటనే ఏం చేస్తామండి? గద్దిస్తాం, తిట్టేస్తామండి, కాని మాటలు అంటామండి కొన్ని సందర్భాల్లో. అంటే వాస్తవానికి నేను నేర్చుకుంది ఏంటంటే, అంటే మనం సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, తప్పేస్తాం చాలా సందర్భాల్లో, వెంటనే కొట్టేస్తామండి, వెంటనే తిట్టేస్తామండి. మనం ఏదైనా తప్పు జరిగినప్పుడు ఉపేక్షించమండి, వెంటనే తిట్టేస్తాం, లేదా కొట్టేస్తామండి, లేకపోతే ఏదో వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తామండి. పెద్దని చెప్పినటువంటి సూత్రం ఏంటంటే, తప్పు చేసిన వెంటనే మందలించకుండా, కొట్టకుండా, తర్వాత దగ్గర పిలిచి నువ్వు చేసిన పని ఇది, ఇది తప్పు, దీనివల్ల ఈ నష్టం కలుగుతుంది, దీన్ని ఇలా చేయాలని ఏం చేయాలంటే అండి, దాని నష్టం చెప్పాలి, దాన్ని ఎలా చేయాలో పాజిటివ్ చెప్పాలంటే అండి. వెంటనే కొట్టడం వల్ల బాలుడు యొక్క హృదయం ఏమైద్దండి? మూఢత్వానికి లోనైద్దంటే అండి. అంటే ఎక్కువ మూఢత్వం గూడు కట్టుకుపోయిద్ది అంటే అండి. అందుకే మన పిల్లలు చాలా మందిని మనం పెంచుకోవటం రావట్లేదండి. మన పిల్లల్ని మనం ఎలా పెంచాలో తెలియట్లేదండి నిజానికి. అందుకే మూడులుగా తయారవుతున్నారండి పిల్లలు, మాట వినని వారుగా తయారవుతున్నారండి, కఠినంగా తయారవుతున్నారండి. మరి దేవుడు ఆ జ్ఞానం ఇవ్వాలి. అందుకు దేవుడికి మనం ఎక్కువ ప్రార్థన చేయాలని, అంతే, చేయగలిగింది ఏం లేదండి. దానికి స్కూల్స్ ఏం లేవండి. స్కూల్స్ ఏమైనా ఉంటే ఆ స్కూల్ కన్నా పిల్లల్ని ఎలా పెంచాలని నేర్చుకుంటాం. స్కూల్స్ ఏం లేవండి. ఉన్నాయా? కాస్త దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి జ్ఞానం ఇవ్వుతండి, వాళ్ళతో ఎలా మెలగాల జ్ఞానం ఇవ్వుతండి అని దగ్గర ప్రార్థన చేయడం తప్ప అవకాశం లేదండి. అంటే ఒకటి నేను చెప్పనుకుంది ఏంటంటే, పాపం చేసేవారి పట్ల ద్వేషభావంతో కఠినంగా మాట్లాడితే వాళ్ళ హృదయాలు కఠినం అవుతాయండి, వాళ్ళు మార్పు చెందలేరండి. అప్పుడు అమ్మాని గౌరవంతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఎంత సంతోషించుంటుందండి. వాళ్ళేమో అసహించుకొని చంపడానికి రాళ్ళు కొట్టడానికి ఏం చేసి ఈడ్చుకొని వచ్చారండి ఆవిడ్ని. కానీ ప్రభు ఏం చేశారండి? పాపం చేసిన వాడే అసహించుకున్నాడు, పాపం చేయని నీతిమంతుడు ఆవిడ ఏమైనా సంబోధిస్తున్నాడండి, అమ్మాని గౌరవంతో సంబోధిస్తున్నాడండి. అంటే అక్కడ నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే, పాపుల పట్ల వాళ్ళు మార్పు చెందడానికి వాళ్ళతో గౌరవంగా వ్యవహరించాలండి. వాళ్ళు తప్పు చేసే వాళ్ళే. ఇంకొక సూత్రం ఉందండి, ఏంటంటే ఇది సంఘంలో వ్యక్తిగా, సంఘాన్ని బయట ఉన్న వ్యక్తికి సంబంధించిందా ఏమండి? ఈ సంఘంలో సభ్యుడికి సంబంధించి కాదండి. ఇప్పుడు సంఘంలోకి వచ్చాడంటే వాక్యం తెలియకుండా వచ్చాడా, తెలిసి వచ్చాడా? తెలిసి వచ్చాడండి. బుద్ధిపూర్వక తప్పు చేసేవాడి విషయంలో ఎలా ఉండాలండి? గద్దించాలండి, ఖండించాలండి, తప్పు దిద్దాలండి, నీతిగా బతికే విషయంలో శిక్షణ ఇవ్వాలండి అతనికి. ఇవన్నీ చేయాలండి. ఇది లోకంలో ఉన్న వ్యక్తులండి. లోకంలో ఉన్న వ్యక్తులకి అంత నీతి, ధర్మం, యథార్థత తెలియదు కాబట్టి వాళ్ళతో ప్రేమగా వ్యవహరించాలండి. సంఘంలోకి వచ్చిన బుద్ధిపూర్వక పాపం చేసేవాడిని ఏం చేయకూడదండి? ప్రోత్సహించకూడదండి. తప్పుగా ఖండించాలండి. అంటే వాక్యం తెలిసిన వాళ్ళు మితిమీరి పోకడబోతున్నప్పుడు వాళ్ళ విషయంలో ఖండితంగా ఉండాలండి. రైట్. ఇంకో మాట ఉందండి, అది చెప్పు ముగింపుకు వస్తాను నేను. వారెవరు నిన్ను శిక్షింపలేదా అన్నప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం లేనివాడు ఏం చేయొచ్చు అండి? రాళ్ళతో కొట్టి చంపొచ్చండి. యేసుప్రభుకి అధికారం ఉందా లేదా? మరి యేసుప్రభు ఎందుకు కొట్టలేదండి అమ్మా? ఎందుకు కొట్టలేదండి యేసుప్రభు? ఒకవేళ యేసుప్రభు రాళ్ళతో కొట్టేసి అనుకోండి, ఆ ప్రాణం పోయింది అనుకోండి, ఆమె క్షమాపణ కలిగిద్దండి? రక్షించబడిద్దా? అంటే రక్షించబడటానికి యేసుప్రభు ఆవిడకి ఒక అవకాశం ఇచ్చాడండి. దాన్నే కృప అంటారండి, దాన్ని అనుగ్రహం అంటారండి, దాన్ని రక్షించబడటానికి ఒక ఛాన్స్ అండి. అంటే మనం కూడా చాలా సందర్భాల్లో చాలా తప్పులు చేస్తాం, దేవుని దగ్గరకు వచ్చి ఏమి తప్పు చేయనట్టుగా వ్యవహరిస్తామండి. అయినా సరే దేవుడు మనల్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? అదే పాపంలో కొనసాగటానికే దేవుడు మనకి ఉపేక్షిస్తుంది, అవకాశాలు ఇస్తుంది, మార్పు చెంది బ్రతకడానికండి. అంటే యేసుప్రభు ఆవిడని కొట్టే అధికారం ఉన్నప్పటికీ ఆయన ఎందుకు కొట్టలేదు అంటే, కొట్టడం వల్ల ఆవిడ రక్షించబడదండి, మార్పు చెందదండి. ఆవిడ మార్పు చెందడానికి యేసుప్రభు ఏం చేసినాడు? ఒక అవకాశం ఇచ్చాడండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో యేసుప్రభుని ద్వేషించే వాళ్ళు ఎక్కువ వర్గం తోడయ్యారండి.
యేసుప్రభుని తక్కువ స్థాయిలో ట్రీట్ చేయడానికి చాలా మంది ఉన్నారండి లోకంలో. కొంతమంది యేసుప్రభు మీద ఏదో బురద నీళ్ళు చల్లడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారండి. ఈ సందర్భాన్ని తీసుకుని ఏమంటారంటే, యేసుప్రభు పాపం లేని వాడైతే ఏం చేయాలి? రాయేయాలి కదా. అంటే యేసుప్రభులో కూడా ఏముంది? పాపం ఉంది, అందుకే ఆయన రాయేయలేదు అంటున్నారే. యేసుప్రభులో పాపం ఉంది కాబట్టి రాయేయలేదా? ఏమండి, యేసుప్రభులో పాపం ఉంది కాబట్టి రాయేయలేదా? ఎందుకు రాయేయలేదండి యేసుప్రభు వారు? ఆవిడ మారు మనసు పొందడానికి, రక్షించబడటానికి అవకాశం ఇచ్చండి యేసుప్రభు. యేసుప్రభులో క్షమాగుణం ఉందండి. పాపాత్మురాలైనటువంటి వ్యభిచారం చేత పట్టబడిన ఈ స్త్రీని క్షమించి రక్షించబడటానికి అవకాశం ఇచ్చాడండి. ఈ మనిషికి క్షమించే మనస్తత్వం ఉన్నది కాబట్టి ఆ కోణంలో ఆలోచించడండి. యేసుప్రభు మీద చాలా మంది ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు తయారయ్యారండి. సోషల్ మీడియాలో వస్తాయండి అప్పుడప్పుడు. ఏమి సాధిస్తారో నాకైతే తెలియదు, కానీ ఆయనేమో నీ కొరకు ప్రాణం పెడితే, ఆయన యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది నరకాపాయసం తప్పించబట్టని దేవుడు అవకాశం ఇస్తే, ఇలా బ్రతుకుని ఒక మాదిరి చూపిస్తే ఆయన మీద ఏం చేస్తున్నారండి మనుషులు? ఇప్పుడు వ్యతిరేకంగా చాలా విషయాల్లో ఆయన్ని తక్కువ స్థాయి వాడిగా మాట్లాడుతున్నారండి. చాలా పాపం అండి అది. అంటే అక్కడ నాకు అర్థమైనటువంటి గుణం ఏంటంటే, పాపుల విషయంలో మనం దయగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, వాళ్ళకి క్షమించే మనసు కూడా ఉండాలండి. మనం తప్పు చేసిన వాళ్ళని ఏం చేస్తున్నామండి? ద్వేషించి వాళ్ళతో కలవండి, వాళ్ళతో మాట్లాడమండి, వాళ్ళని దూరం పెట్టేస్తామండి. వాళ్ళు రక్షించబడతారు? అప్పుడు రక్షించబడతారండి? అప్పుడు ఒక మాట అంటాడండి చివరిగా, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పను. బా, ఏ మాట అండి అది? ఇప్పటివరకు పాపం చేశావు, ఇక మీద నువ్వేం చేయకూడదు అంటే దాని అర్థం ఏంటండి? నిన్ను క్షమించను కాబట్టి నువ్వు ఇంక పాపం చేయమాకు. ఆ పాపాలన్నిటిని యేసుప్రభు ఉపేక్షించాడా లేదా ఇంకా ఆ పాపాలు అలాగనే ఉంచుకొని ఇంక చేయొద్దు అంటున్నాడా? ఆ పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇంక పాపం చేయొద్దని యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఆవిడకి ఒక భరోసా ఇస్తున్నాడండి. ఇప్పుడు ఒకసారి ఆ స్త్రీ గురించి ఆలోచించండి. శాస్త్రుల పరిశీలన వక్ర బుద్ధి ఏమో, యేసుప్రభు ఏం చేశాడు? ఖండితంగా యేసుప్రభు వాళ్ళు నీతిమంతులు కాదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడండి. అందుకే సిగ్గుతో ఏం చేశారు? అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. అప్పుడు చివరిగా ఇంకో మాట ఉందండి అక్కడ. మనం చివరి మాటలో చదివింది ఏంటంటే, ఇంక పాపం చేయకమని, ఇంక పాపం చేయకుండా వెళ్ళమన్నాడు కదండి యేసుప్రభు గారు. అదే కదండి చివర, ఇంక పాపం చేయకమని ఆమెతో చెప్పను. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి చిన్న గుణం ఏంటంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే ఆవిడ ఏం చేయబడిద్దండి? రాళ్ళతో కొట్టబడి చంపబడిద్దండి. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడండి? ఆవిడ్ని క్షమించాడండి. ఇప్పుడు ఆ యూదులందరూ పట్టుకొని వస్తున్నప్పుడు ఆవిడ ఏమని ఆలోచించుండిద్దండి? ఒకవేళ నేను పాపాత్మురాల్ని, నేను దొరికిపోయాను, నన్ను చంపేస్తారు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు ఏం కలుగు చేశాడండి? ఆవిడకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడండి. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే చావటానికి అర్హురాలు. ఇప్పుడు చావకుండా దేవుడు ఏం చేశాడు? ఆవిడకి ఇలా యేసుప్రభు ఏం చేశాడు? ఒక అవకాశం ఇచ్చాడు. అది కృపండి. అవకాశం అనే మాట కృపండి. అంటే ఇప్పుడు మనుషులకు కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడండి? కృప ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా కృప చూపిస్తున్నాడు మన మీద. కృప చూపిస్తున్నా లేదండి? కృప అనే మాటకు అర్థం ఏంటంటే, అర్హత లేని వాడికి అర్హతను ఇచ్చేదండి. ఇప్పుడు మానవాళికి మనుషుల యొక్క రక్షణకరమైన స్థితికి నడిపించడానికి దేవుని యొక్క కృప ప్రత్యక్షం అవుతుందండి. కృప ఏం చేస్తాంటే బోధిస్తాండి. తీతుపత్రికలు అంటాడు, నువ్వు భక్తిహీనతను విసర్జించని కృప బోధిస్తుందండి మనకి. నేను భక్తిహీనుడిని, దేవుని సంతోషపరచడం నాకు చేత కాదు, నువ్వు ఆ భక్తిహీనతను విసర్జించు అని కృప ఏం చేస్తుందంటే అండి బోధిస్తుందండి. ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని విసర్జించని కృప బోధిస్తుందండి. దురాశను విసర్జించని కృప బోధిస్తుందండి. ఆ భక్తిహీనతను విసర్జిస్తే, ఇహలోకంలో ఉన్న మాలిన్యాలు, పాప మురికిని వదిలిపెడితే, ఆ భక్తిహీనతని, ఆ మాలిన్యాల్ని, ఆ దురాశను వదిలిపెడితే ఏం కలిగిద్దంటే రక్షణ కలిగిద్దండి. కృప ద్వారా మనుషులు రక్షించబడుతున్నాండి. ఎఫెసీ పత్రిక చెప్తాడండి 2వ అధ్యాయంలో. అది మనం క్రియల వల్ల కలిగింది కాదండి,
కేవలం విశేషమైన కృప ద్వారానే మానవాళికి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుందండి. ఇప్పుడు మనుషులు కృప ద్వారా రక్షించబడటానికి దేవుడు అవకాశం ఇస్తే, కృప ద్వారా రక్షించబడుతుంటే మనలో చాలా మంది కృపతో ఏం చేస్తున్నారండి? ఆడుకుంటున్నారండి. కృపతో మనకు బోధిస్తుంది, భక్తిహీనతను విసర్జించని బోధిస్తుంది. ఇహలోకంలో మాలిన్యాలు ఉన్నాయి, నీలో మురికుంది, పాప మాలిన్యాలు ఉన్నాయి, వాటిని విసర్జించని బోధిస్తుంటే, దురాశ ఉంది, విసర్జించని కృప బోధిస్తుంటే, ఆ కృపను మనం ఏం చేస్తున్నాం? కొన్ని సందర్భాల్లో త్రోసిపుచ్చుతున్నామండి. కృప ద్వారా రక్షణ కలుగు చేస్తుంటే, రక్షణ యొక్క విలువ తెలియక చాలా మంది రక్షణ ఏం చేస్తున్నారండి? త్రోసివేసే వాళ్ళు ఉన్నారండి. కృప, నువ్వు ఆత్మ సంబంధంగా చనిపోయావు, నువ్వు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు, రక్షించబడమని కృప బోధిస్తుందండి. దేవుని యొక్క ఉగ్రత ఉన్నావు, ఆ ఉగ్రతను తప్పించబడి కృప ఏం చేస్తుంది? మనకి ఒక అవకాశం ఇస్తుందండి. దేవునితో శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావు, దేవునితో విరోధం పెంచుకున్నావు, ఆ విరోధ భావాన్ని, శత్రుత్వం తొలగించని కృప దేవుడు మనకు అనుగ్రహిస్తుంటే, కృపతో మనుషులు ఏం చేస్తున్నారండి? నేడు సువార్త ప్రకటించబడ్డా వారి యొక్క ఆత్మను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే, మనుషులు కృపను ఏం చేస్తున్నారండి? తృణీకరిస్తున్నారండి. కృప అర్థమైంది, కృప ద్వారా రక్షించబడ్డాడు, రక్షించబడి కూడా రక్షణ ఏం చేస్తున్నారు? చాలా మంది నిర్లక్ష్యంగా బ్రతికేవారు ఉన్నారండి, రక్షణతో ఆడుకునే వాళ్ళు ఉన్నారండి. ప్రభుకు ఒక రోజున లెక్కప్ప చెప్పాలండి ఇవన్నీ కూడా. నేను ముగిస్తున్నాను, అయిపోయింది నా పాఠం చెప్పాలనుకుంది. యేసుప్రభు వారు సర్వలోకానికి మాదిరి అయినప్పుడు పాపాత్మ విషయంలో కూడా యేసుప్రభు ఏం చూపించాడండి? మాదిరి చూపించండి. ఏం చూపించాడు యేసుప్రభు మాదిరి అంటే, పాపాత్ములతో దయగా మాట్లాడాలని యేసుప్రభు మాదిరి చూపించండి, పాపాత్ములకు క్షమించని మాదిరి చూపించండి, పాపాత్ములు గౌరవంగా మాట్లాడని మాదిరి చూపించాడండి. ఆ స్త్రీ దగ్గర మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, కృప ద్వారా ఆవిడ రక్షించబడింది కాబట్టి ఇంకా పాపం చేయకుండా బ్రతకమన్నప్పుడు ఆవిడ పాపం చేసి ఉంటుందా, పాపం చేయకుండా బ్రతికింది. మనలో ఎంతమంది దేవుని కృప పొందుకున్నామండి? ఎంతమంది క్షమించబడ్డామండి? ఇక్కడ నేను క్షమించబడ్డానండి. క్షమించబడి కూడా మనలో ఎంతమంది పాపం చేసే వాళ్ళు ఉన్నారండి? యేసుప్రభు అంటున్నాడు, ఎవరిని శిక్షించలేదా, నేను కూడా శిక్షించను, పాపం చేయకుండా బ్రతుకు వెళ్ళి అన్నాడండి. దాని అర్థం ఏంటండి? పాపం చేయొద్దనే, పర్లేదు అప్పుడప్పుడు చేయొచ్చని. బాప్తిస్మలో మన పాపాలు క్షమించబడ్డాయి, దాని అర్థం ఏంటండి? ఇంకా పాపం చేయమన్నా, ఇంకా చేయకుండా బ్రతకమన్నా బాప్తిస్మం పొందింది. మరి బ్రతికే బ్రతుకు కొన్ని సందర్భాలు జారిపోతున్నాం కదండి. అయినా సరే దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకండి? మార్పు చెంది బ్రతకటానికండి, మారు మనసు తగిన ఫలాలు ఫలించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడండి. కొంతమంది ఏమో అవకాశాన్ని తృణీకరించి పాపాన్ని ఎక్కువ పెంచుకుంటున్నారు, దేవుని యొక్క అనుగ్రహాన్ని తృణీకరించి కృపకు అపాతులు బ్రతికి నిత్యనాశనం తమ తాము అప్పగించుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది జీవితాన్ని మార్చుకొని క్రమపరుచుకునే వాళ్ళు ఉన్నారండి. తక్కువ మంది అండి క్రమపరుచుకునే వాళ్ళు తక్కువ మంది అండి. యేసయ్య కృపను ఏం చేశాడండి? తృణీకరించాడు పూట కోటి కొరకు. మనలో కూడా చాలా మంది తాత్కాలికమైన వాటి కొరకు పరిగెత్తి దేవుని కృపను ఏం చేస్తామండి? తృణీకరించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అది శాపగ్రస్తమైన పరిస్థితి అయితే అండి. నాకు వద్దండి. మనం ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠంలో యేసుప్రభు పాపాత్ముల పట్ల ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడంటే, వాళ్ళని మార్పు చెందే విషయంలో ప్రేమతో మాట్లాడాడు, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించి వాళ్ళని విమర్శించలేదు, గౌరవంగా మాట్లాడాడు, వాళ్ళ పాపాన్ని క్షమించాడు, వాళ్ళకి క్షమించబడే విషయంలో అవకాశం ఇచ్చి ఇంకా పాపం చేయొద్దని వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించాడు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మనలో ఏ తప్పు లేనట్టుగా ఇతర తప్పులు పట్టుకుని ఏం చేస్తామండి? అపహాస్యంగా మాట్లాడతామండి. అది చేయకూడదండి. అంటే మనిషి ఏదో సందర్భంలో పాపం చేస్తాడండి. ఇది పాపం తెలిసినప్పుడు దాన్ని ఏం చేయాలండి? వదిలిపెట్టాలండి. ఎవరి మీద మనం ఏం చేయకూడదు? నిందలు మోపడానికి ప్రయత్నం చేయకూడదండి. పాపం చేసిన ప్రేరేపించకూడదండి, పక్షపాతం చూపించకూడదండి. అది మనం ఈరోజు నేర్చుకుంది. ప్రభు చిత్తం అయితే మనం వచ్చే నెలలో లేకపోతే మరొక సందర్భంలో ఇలాగ అవకాశం ఇస్తే కలుసుకొని, అంటే నేను ఒక పాయింట్ చెప్పాలండి. అది సత్యం నమ్మకపోతే మన పరిస్థితి ఏమైతే చెప్పాలి. అది ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా మనం అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే సత్యం మనం స్వతంత్రం చేస్తాయి.
ఆ నిత్య జీవనం స్వతరించుకోవడానికి సత్యం మన దగ్గరికి వస్తుంది. ఆ సత్యం పట్ల మనకు ఉండవలసిన అవగాహన మనం చెప్పుకుంటూ ఆపేసాం. ప్రభు చిత్తం మీద మీ తర్వాత మనం చెప్పుకుందాం. యేసుని గురిగా పెట్టుకొని మన జీవితాలు కట్టుకుందామండి. ఏ యాక్టర్లో మనకు గురి కాదండి, ఏ నాయకులు మనకు గురి కాదండి, ఏ మనుషులు మనకు గురి కాదండి. మనం క్రీస్తు లాంటి వ్యక్తిత్వం కలిగిన కుమారులుగా కుమార్తెగా ఉండాలి దేవుని యొక్క కోరిక, ఆయన సంకల్పం. అది క్రీస్తు ద్వారా మన అందరినీ కుమారులుగా స్వీకరించాలి దేవుని యొక్క సంకల్పం. కాబట్టి యేసులోనే గురిగా పెట్టుకుందాం. మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలు, మన తలంపులు యేసు లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి సాధన చేద్దామండి. అంటే మనం సాధన చేసి దేవుడు ఎంతో కొంత సహాయం చేస్తాడు. అసలు ఏం మనం ప్రాక్టీస్ చేయకపోతే, పిల్లడు స్కూల్కి వెళ్తే ఎంతో కొంత అబ్బిద్దండి, ఆ స్కూల్కి వెళ్ళకపోతే చదివే అబ్బిద్దండి. అది మన పరిస్థితి కూడా. మనం కూడా దేవుని సందుకు వస్తున్నప్పుడు ఒక స్కూల్ అండి, దేవుని పిల్లలుగా తయారయ్యే స్కూల్ ఏదంటే ఆత్మ సంబంధమైన సంఘ వాతావరణం. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్న విషయాలను బట్టి సాధన చేస్తూ ఉంటే నైపుణ్యత పెరిగిద్దండి. అసలు రావటమే కష్టమైతే ఇంకెక్కడ అబ్బిద్ది మనకి? దూరం చూసి భయపడొద్దండి. ఆత్మసం బతికడానికి దేవుడు ఇచ్చిన వాతావరణం ఉందండి. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడుగా మా దేవ, ఈ రాత్రి సమయంలో ఇలాగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి సంబంధించి ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో పాపాత్ముల పట్ల ఆయన ఎలాంటి మనస్తత్వం కలిగి వారి మార్పు కొరకు, ఆయన వారి యొక్క రక్షణ కొరకు, వారి పాపాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతికే విషయంలో వారిని ప్రోత్సహించారో ఆయన మాటలోని మాధుర్యాన్ని మేము ఇప్పటి వరకు చదువుకున్నాం. అప్పటి కాలపు మత నాయకులు ఎలాంటి వక్రబుద్ధితో ఉన్నారో మేము చూసాం. అలాగనే పాపం చేసిన వారు కూడా ఎంత దయార్థ హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చి ఆ సంగతులు మాట్లాడుతున్నటువంటి సంభాషణలో ఆవిడ తన తప్పిదాలు విషయంలో మారుమనసు పొందినట్లుగా మేము నేర్చుకున్నాం. మా జీవితాల్లో కూడా చాలా తప్పిదాలు మీకు ఆయాస్కరంగా జీవించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మా పాప జీవితాన్ని ప్రభు గద్దించినప్పుడు మా లోపాన్ని దిద్దుకొని ప్రభుని పోలు నడుచుకోగలిగే విషయంలో మా అందరికీ సుబుద్ధిని, జ్ఞాన హృదయము మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో ఇక్కడ వరకు నాయన మీ మాటలు వినేందుకు ఈ స్థలంకు వచ్చినటువంటి సహోదరులను, సహోదరిమణులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వినే సంగతులను అర్థం చేసుకొని మేము పక్షపాత మనస్తత్వాన్ని విడిచిపెట్టి ఎవరి మీద నేరాలు మోపకుండా, నిందలు మోపకుండా, ఇతరులను శోధించకుండా, ఇతరుల్ని లోపాలు చూసి అపహాస్యంగా మాట్లాడకుండా, వాళ్ళ తప్పులు వెతకకుండా, అందరితో ప్రేమతో మాట్లాడటకు, వాళ్ళ తప్పిదాల విషయంలో క్షమాగుణం కలిగి ఉండటకు, క్షమించబడి ఇంకెన్నడూ పాపం చేయకుండా బ్రతకగలుగుటకు మాకు సుబుద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ స్థలంలో తలలు వంచినటువంటి సహోదరులు కానీ, సోదరిమణులు కానీ, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి ఇబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి బలహీనతలన్నింటిలో కావాల్సిన బలాన్ని ఇవ్వండి. ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో కావాల్సిన సంపూర్ణ స్వస్థత ఇచ్చేంతండి. వారి బిడ్డల్ని వారి యొక్క భవిష్యత్తు కొరకు, యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న పిల్లలు చదువుల విషయంలో మీ తోడు ఉండండి. అలాగనే వ్యవసాయ పనులు చేసుకున్న వారికి కూడా చదువు కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. భూఫలమును, గర్భఫలమును మీరు ఆశీర్వదించండి, ఫలింప చేయండి. ప్రతి మనిషిని కష్టపడి మంచి పని చేసుకుని సంపాదించండి. మీరు పెట్టిన నియమాన్ని వారు కష్టపడి పని చేసుకుంటూ ఉండగా వారి కష్టానికి ఫలితం నిశ్చయంగా మీ ద్వారా పొందుకొని సంతృప్తి కలిగి బ్రతకలిగే భాగ్యం కలుగు చేయండి. ఈ రాత్రి ఇలాంటి విషయాలు మేము నేర్చుకొని సమాధానకరమైన స్థితిలో మా గృహాలకు వెళ్తూ ఉండగా మరొక సందర్భం లేక మేమందరం కలుసుకొని చక్కని ఆత్మీయ విషయాలు నేర్చుకొని విశ్వాస సంబంధ జీవితాన్ని మెరుగుపరచుకోగలిగే భాగ్యం మీరు మాకు దయచేస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ వచ్చిన వారందరికీ రావాల్సినటువంటి మేళ్ళు, దీవెనలు మీరు సమృద్ధిగా దయచేస్తారని, వారికి ఉన్న వ్యాధి బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ప్రతి అవస్థలు మీ తోడ్పాటు అందిస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మా మనవులన్నీ కూడాను మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వినయముతో బ్రతిమలాడి పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలండి. సహోదరులకి, సోదరిమణులకి